అన్విత. భూమి, నీరు, సత్యంతో జీవించిన అమ్మాయి అన్విత నివసించే ఊరు పెద్దది కాదు. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో మెల్లగా ప్రవహించే వాగు, దూరంగా చెట్ల వరుసలు. కానీ అన్వితకి ఇవన్నీ దృశ్యాలు కాదు, ఇవన్నీ జీవంతో ఉన్న బంధాలు. ప్రతి ఉదయం ఆమె చెప్పులు లేకున్నా మట్టిపై నడిచేది. భూమిని తాకిన క్షణంలోనే ఆ మట్టి స్పందన ఆమెకు అనుభూతిగా మారేది. ఈరోజు విత్తనం వేయాలా లేదా అన్నది భూమే ఆమెకు మౌనంగా తెలియజేసేది. పొలాల్లోకి అడుగుపెట్టినప్పుడు పంట ఆకుల కదలిక ఆమెకు మాటలుగా అనిపించేది. గాల్లో వచ్చే వాసన మారితే వర్షం దగ్గరలో ఉందని ఆమెకు అర్థమయ్యేది. నీరు అన్వితకు కేవలం అవసరం కాదు, అదొక జీవం. వాగు దగ్గర కూర్చుని ఆమె నీటిని ఆజ్ఞాపించేది కాదు, మనసులో మెల్లగా నాకు అవసరం ఉంది, నీకు నష్టం కాకుండా ఇవ్వగలవా అని అడిగేది. అందుకే ఆ పొలాల్లో నీరు ఎప్పుడూ సమతుల్యంగా ఉండేది. అన్విత పంటను పెంచేది కాదు, పంట పెరగనిచ్చేది. విత్తనం వేయే ముందు చేతుల్లో పట్టుకుని, నువ్వు భూమికి బహుమతి, భూమి నీకు తల్లి అని నిశ్శబ్దంగా చెప్పేది. పక్షులు ఆమె పొలాల్లో భయం లేకుండా దిగేవి, జంతువులు ఆమె దగ్గరికి శాంతిగా వచ్చేవి. ఎందుకంటే ఆమె ఆలోచనలో కూడా హింస లేదు, లోభం లేదు. అన్విత నమ్మింది ఒక్కటే, మనిషి ప్రకృతికి యజమాని కాదు, ఆమె భాగం. మోరల్ ప్రకృతి ఎప్పుడూ అబద్ధం చెప్పదు, భూమి తాను ఇవ్వగలిగినంతనే ఇస్తుంది. నీరు తన మార్గాన్ని మించదు, గాలి జీవానికి అవసరమైందే మోస్తుంది. అసమతుల్యత మనిషి ఆలోచనలోనే మొదలవుతుంది, అవసరానికి మించి తీసుకోవాలనే ఆశలో, నియంత్రించాలనే భావనలో. సత్యంగా జీవించడం అంటే ప్రకృతితో సమన్వయంలో ఉండడం, భూమిని గాయపరచకుండా ఉపయోగించడం, నీటిని గౌరవంతో వినియోగించడం, పొలాలను లాభంగా కాదు జీవన శైలిగా చూడడం. ప్రకృతి మన పరీక్ష కాదు, ఆమె మన గురువు. ప్రకృతితో సత్యంగా జీవించే జీవితం సమతుల్యం, శాంతి, సంపూర్ణతతో నిండి ఉంటుంది.